Hi all, my name is Elisha. I am from Amplify Infra. I am working as an electrical engineer for this site. ఈరోజు మనం ఎలక్ట్రికల్ పాయింట్స్ చెక్ లిస్ట్ అండ్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్గా మనం చూస్తే ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ అనమాట, మనకి కింద నుంచి వచ్చి డీబీ నుంచి మనకి సబ్ డీబీకి వచ్చే ఒక స్లాబ్లో జరిగే వర్క్ అనమాట. సో దీన్ని స్లాబ్ కాండ్యూటింగ్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ వచ్చేసి మనకి స్టార్టింగ్ వర్క్ ఎట్లా జరుగుతుంది ఏంటి ప్రాసెస్, ఓవరాల్ ప్రాసెస్ వచ్చేసి సో ఈరోజు మనము నార్మల్గా చెక్ చేద్దాము ఏమేమి చెక్ లిస్ట్ చేయాలి. ఇది ఆల్రెడీ కాండ్యూటింగ్ చేసేసారు మన కాంట్రాక్టర్. సో ఫస్ట్ మనం వచ్చేసి చెక్ చేస్తాము ఈ సైట్కి సంబంధించిన డిజైన్స్ మన దగ్గర ఉంటాయి. మనం ఇచ్చిన డిజైన్ ప్రకారంగా వాళ్ళు చేశారా లేదా, ఏమేమి చెక్ లిస్ట్ ఉన్నాయి, ఏమేమి పాయింట్స్ మిస్ చేశారేమన్నా అని చెక్ చేసుకుంటాము. ఆ చెకింగ్ ఎట్లా చేయాలనేది మనం ఒకసారి చూద్దాము. స్టార్టింగ్ ఫ్రమ్ కింద మనం మెయిన్ డీబీ మీటర్ బాక్స్ ఉంటుంది, దీన్ని సైట్ కండిషన్స్ ప్రకారం అట్లా ఇచ్చామన్నమాట. బాక్స్ నుంచి ఫస్ట్ డీబీకి ఇచ్చి డీబీ నుంచి మనం సబ్ డీబీస్, ఎందుకంటే ఇది త్రీ స్టోర్ బిల్డింగ్ కాబట్టి. సో దాని ప్రకారంగా ఇప్పుడు మనం స్లాబ్ వేసాము. స్లాబ్ వర్క్కి సంబంధించిన ఎలక్ట్రికల్ డ్రాయింగ్స్ ఏదైతే ఇచ్చామో మనము దానికి తగ్గట్టుగా వాళ్ళు చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసాం. మన దగ్గర చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ని ఫాలో అవుతూ వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదా అనేది పాయింట్ టు పాయింట్ మనం చెక్ చేద్దాము. ఇప్పుడు స్టార్ట్. సో ఫస్ట్ చెక్ లిస్ట్ మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి నార్మల్గా అక్కడ నుంచి మన డీబీ అంటే స్లాబ్ నుంచి పాయింట్ వచ్చి సబ్ డీబీకి వెళ్తుంది అనమాట. సో అక్కడ మనకి కొన్ని మన పైప్స్ ఎందుకు ఇచ్చాము అని అంటే, ఆ సైడు నార్మల్గా మనకి స్లాబ్లో వైర్స్ కానీ ఏదైనా లోపల లేదంటే ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఏమన్నా సిమెంట్స్ అట్లాంటివి పడినప్పుడు మనకి ప్రాబ్లం రాకుండా కొన్ని వైర్స్ ఎక్స్ట్రా ఇచ్చాము. దాంతోపాటు అన్ని కమ్యూనికేషన్ పాయింట్స్ ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి మనకు వచ్చే లైన్ అనమాట. ఈ లైన్ వచ్చేసి మనం ఏం చెక్ చేస్తామంటే మనకి టైట్గా ఉందా, ఫిట్గా చేశారా లేదా, బైండింగ్ వైర్ వేసారా లేదంటే నెక్స్ట్ వచ్చేసి ఈ అంటే బైండింగ్ వైర్ వేయాలన్నమాట దీనికి. సో దాన్ని బట్టి మనకి స్లాబ్లో ఏమన్నా జరిగినప్పుడు, వర్క్ జరిగినప్పుడు, ఏమన్నా ప్లాస్టింగ్ జరిగినప్పుడు వైర్ కదలకుండా కాండ్యూట్ కదలకుండా ఉంటుంది. ఎక్కడైతే మనం అనుకున్నామో ఆ పొజిషన్లోనే ఉండేలాగా టైట్ ఫిట్టింగ్స్ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ జంక్షన్ బాక్స్, డీప్ జంక్షన్ బాక్స్ అంటారు. దీనికి మనకి యాజ్ పర్ డ్రాయింగ్ మనకి అవసరమైనట్టుగా మనం యూజ్ చేస్తాం. ఇది 4 జంక్షన్ బాక్స్ మనం ఇచ్చాం వీళ్ళకి. సో దీంట్లో 2 సైడ్స్ మనం జాయిన్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ 2 సైడ్స్ మనం క్లోజ్ చేసుకోవాలి. ఈ క్లోజింగ్ లిడ్స్ వేసారా లేదా, నెక్స్ట్ ఈ ప్లాస్టర్ వేసారా లేదా. ఇక్కడ మనం పేపర్ అయినా యూజ్ చేస్తాము లేదంటే పెయింట్ అయినా యూజ్ చేస్తాము. ఎందుకు అని అంటే మనకి తెలియడానికి ఆఫ్టర్ ప్లాస్టరింగ్ వైర్స్ కానీ ఏదైనా తీసుకొచ్చినప్పుడు ఇక్కడ లొకేషన్లో డీప్ జంక్షన్ బాక్స్ ఉంది లేదా అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట. సో అట్లా ప్లేస్ చేశారా లేదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇవన్నీ చెక్ చేసుకుంటాం అనమాట. సో ఈ లైన్ వచ్చేసి మనకి సబ్ డీబీ దగ్గరికి తీసుకెళ్లారు. మనం ఫస్ట్ సబ్ డీబీ దగ్గరికి వెళ్దాము. సబ్ డీబీ ఇక్కడ అనమాట. సో స్టార్టింగ్ సబ్ డీబీ ఇక్కడ మనం ప్లేస్ చేసాము. సో సబ్ డీబీ దగ్గర మనకి జాయింట్స్ అంటే మనం కిందకి పంపించినప్పుడు ఎల్ బెండ్స్ అవన్నీ చేస్తూ ఉంటాము. ఎల్ బెండ్స్ చేసినప్పుడు అక్కడ కరెక్ట్గా ఎండ్ వరకు వెళ్ళిందా లేదనేది ఒక చెక్ పాయింట్ చూసుకోవాలి. దాంతోపాటు కరెక్ట్ ప్లేస్మెంట్ ఇచ్చారా లేదనేది చెక్ చేసుకుంటాము. సో ఇక్కడ కూడా మనకి బైండింగ్ వైర్స్ ఇచ్చారు. సో అన్ని పైప్స్కి ఇచ్చారా లేదా అనేది కూడా చూసుకోవాలి. కొన్నిసారి ఏమవుతుందంటే లూజ్ అవుతూ ఉంటాయి. ఆ లూజ్ అవ్వకుండా మనం మేనేజ్ చేసుకోవాలన్నమాట. సో అట్లా స్ట్రైట్గా ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ జంక్షన్ బాక్స్ అక్కడ నుంచి ఏ రూమ్కి అయితే మనం ఎట్లా ఇస్తున్నామంటే ఏ రూమ్కి ఆ రూమ్ సపరేట్గా ఎంసీబీలు దానికి సపరేట్గా ఇస్తున్నాం. ఎందుకంటే హైలీ ప్రొటెక్టెడ్ ఉండాలి. మెయిన్ ఎలక్ట్రికల్ షాక్ సర్జెస్ కానీ ఏదొచ్చినా కానీ ప్రొటెక్టెడ్గా ఉండాలి అని చెప్పేసి మనం అట్లా ఇస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకి ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పాయింట్ వెళ్ళేలాగా ఒక్కొక్క వైరు సపరేట్ ఇస్తున్నాము. సో ఇలా మనం చేస్తున్నాము. ఇది వచ్చేసి ఫ్యాన్ జంక్షన్ బాక్స్, మనకి ఫ్యాన్ పెట్టుకోవడానికి వాటికి యూజ్ చేసుకునేలాగా ఓన్లీ ఫ్యాన్కే. అది డీప్ జంక్షన్ బాక్స్ అంటారు. ఇవి స్లాబ్లో వేసుకునే పాయింట్ అనమాట. దీంతోపాటు ఆల్రెడీ హుక్ కూడా ఇచ్చాడు, ఇంక్లూడింగ్ హుక్తో మనం ఇస్తున్నాము. సో మనకు అర్థమవుతుంది అనమాట ఏంటి ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. సో దట్ వీ విల్ ప్రాసెస్ అనమాట. సో మనకి మెయిన్ రూటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సబ్ డీబీ నుంచి మనకి రూటింగ్ వెళ్తుంది. సో ఇది వచ్చేసి మెయిన్ లైన్ కిందకి డౌన్ స్టేర్స్కి వెళ్ళిపోతుంది. సో ఇది డీబీ నుంచి సబ్ డీబీకి వచ్చిన పాయింట్ అనమాట. సో ఇట్లా సపరేట్గా ఏ రూమ్కి ఆ రూమ్కి సపరేట్ పైప్స్ ఇచ్చాము. ఆ పైప్స్లో త్రూ మనకు వెళ్తుంది. ఒక్కొక్క ఫ్లోర్ అంటే ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కాండ్యూటింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క సపరేట్ వైర్ వెళ్తుంది.
సో ఆ మెయిన్ వైర్ వెళ్ళేదానికి సపరేట్గా మనము ఇచ్చామన్నమాట కాండ్యూటింగ్. ఇది మనం పట్టుకొని లాగుతున్నామండి, అంటే కరెక్ట్గా మనకు చేశారా లేదా అనేది, లిడ్స్ ఓపెన్ అవుతాయా, సాల్వెంట్ యూస్ చేశారా, మళ్ళీ పొరపాటున ఏదైనా ఓపెన్ అవుతాయా లేదా అనేది చెక్ చేస్తున్నాం. ఈ క్వాలిటీ చెక్ అనేది మనం ప్రతిదానికి చెక్ చేస్తామన్నమాట. సో ఇట్లా ఓపెన్ చేయగానే ఓపెన్ అవ్వకూడదు అనమాట. ఓపెన్ అయింది అని అంటే ప్రాపర్గా చేయలేదు అని మనం ఇట్లా పట్టుకొని లాగి చూస్తున్నాం. సో ఇది కరెక్ట్గా చేశారు. సో దీని పరంగా యాజ్ పర్ డీప్ జంక్షన్ బాక్స్ ఏంటి అని అంటే కరెక్ట్ అయిన క్వాలిటీతో చేశారు, అంత ప్రాపర్ సాల్వెంట్ యూస్ చేశారని చెప్పేసి. సో ఇప్పుడు మనం పూర్తిగా చెక్ చేసాము, ప్రతిదీ ఒక్కొక్క పాయింట్ ఉంటుంది అనమాట. చెక్ లిస్ట్ మనకి ఇదే విధంగా ఒక పాయింట్ మీకు ఎగ్జాంపుల్గా చూపించాము. ఇదే విధంగా టోటల్ అప్రాక్సిమేట్లీ 20 to 25 చెక్ లిస్ట్ ఉంటాయి ఒక స్లాబ్కి. అట్లాగే ఒక బిల్డింగ్కి మనకి 50 to 60 చెక్ లిస్ట్ ఉంటాయి. ప్రతి చెక్ లిస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ప్రతి సూపర్వైజర్ కానీ, కాంట్రాక్టర్ కానీ అండ్ ఇంజనీర్ కానీ ప్రతి ఒక్కరు చెక్ చేస్తారనమాట. మినిమం 2 ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. ఆ 2 ఇన్స్పెక్షన్స్ చేసిన తర్వాతే మనం ఓకే చేస్తాము. ఓకే చేసిన తర్వాత ఫైనలైజ్ చేసిన తర్వాతే స్లాబ్ స్టార్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఎలిషా ఫ్రమ్ యాంప్లిఫై ఇన్ఫ్రా సైనింగ్ ఆఫ్. ఇప్పుడు మనం క్లయింట్ దగ్గర ఉన్నాం అనమాట. మియాపూర్ సైట్ ప్రాజెక్ట్ జరుగుతుంది. సో మియాపూర్ సైట్ ప్రాజెక్ట్లో టోటల్గా మనకి ఈ బిల్డింగ్ వచ్చేసి రెసిడెన్షియల్ అనమాట, G+2 అండ్ సెకండ్ ఫ్లోర్ స్లాబ్ జరుగుతుంది. సో దీన్ని బట్టి మామూలుగా ఒకసారి మనం కస్టమర్ యొక్క రెస్పాన్స్ తెలుసుకుందాం. మేడం ఎట్లా జరుగుతుంది మేడం ఇక్కడ వర్క్, మీరు సాటిస్ఫై అయ్యారా, ఎట్లా ఉంది? బాగుందండి. మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 4 months అవుతుంది. ఇప్పుడు సెకండ్ స్లాబ్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వరకు అయితే మాకేం పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. ఓకే, యాంప్లిఫై నుంచి టీమ్ ఎట్లా ఉన్నారు, మంచిగా చేస్తున్నారు, రెస్పాన్స్ అవుతున్నారు? బాగానే ఉందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఒకవేళ కస్టమర్స్ మీరు రెఫర్ చేయాలంటే చేస్తాం. చేస్తాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ రివ్యూ.